కళ్యాణ్ తనుజాల మధ్యలో ఉన్న బాండింగ్ సో ఫర్దర్ ఎపిసోడ్స్ లో ఇంకా కొంచెం స్ట్రాంగ్ అయ్యేటట్టు ఉంది. సో ఒకరిని ఒకరు ఆ, నమ్ముకోవడానికి ఒక ట్రస్ట్ లెవెల్స్ పెరిగినాయి. సో బిగినింగ్ ఆఫ్ ఎపిసోడ్ లో మీరు చూస్తే ఆ, ఆ, రీతు గారు కొంచెం డౌట్ఫుల్ గా ఏమన్నారంటే కళ్యాణ్ ఎమాన్యుయల్ రీతు ఒకటే అన్నాడు. సారీ, ఎమాన్యుయల్ భరణి గారు కళ్యాణ్ వాళ్ళతో క్లోజ్ గా ఉంటాడని ఏదో డౌట్ఫుల్ గా రీతు గారు మాట్లాడటం మనకు వినబడింది. కానీ ఆ, తనూజ గారు అది కొట్టిపారేశారు. అలాంటిది ఏం లేదు, అతనికి దెబ్బ తగిలింది. సో ఆ దెబ్బ తగలటం వల్ల అతను ఆ రోజు దివ్య గారికి ఆ చైర్ ఇవ్వాల్సి వచ్చింది అని తనుజ గారు నమ్మలేదు. రీతు గారు చెప్పినా సరే. సో ఓవరాల్ గా అది ప్రూవ్ అయింది కూడా. సో తను సెల్ఫ్ నామినేట్ 2 వీక్స్ చేసుకోవడానికి రెడీ అయ్యాడు కళ్యాణ్. సో దాన్ని బట్టి సో తనూజాకి డెఫినెట్ గా కళ్యాణ్ మీద మంచి ఇంప్రెషన్ పడింది. సో అట్ ది సేమ్ టైం సో అతను యాక్సెప్ట్ చేసినా సరే తనూజ గారు వచ్చి మాత్రం ఆ, నాకు ఫ్యామిలీ నుంచి వచ్చే ఆ ప్రీషియస్ గిఫ్ట్, సో వాళ్ళ సిస్టర్ యొక్క మెసేజ్ అవసరం లేదు. సో నువ్వు నామినేట్ అయితే సో ఎలా ఉంటుందో తెలియదు దాని యొక్క రియాక్షన్, కాబట్టి నో అని చెప్పడం కూడా సో కళ్యాణ్కి కూడా తనుజ మీద ట్రస్ట్ పెరిగింది. సో వీళ్ళిద్దరు ఒకళ్ళ మీద ఒకళ్ళకి ఉన్న ఈ ట్రస్ట్ అనేది ఆ గేమ్ ని ఒక వేరే లెవెల్కి తీసుకెళ్తుంది. సో చూద్దాం ఎవరు ఆ, ఏ స్థాయికి వెళ్తారో మనం భవిష్యత్తులో చూడగలుగుతాం.